నమస్కారం అందరికీ. నా పేరు డాక్టర్ చిన్నబాబు సుంకవల్లి. నేను క్యాన్సర్ సర్జన్గా పనిచేస్తుంటున్నాను. ఈరోజు మనం డిస్కస్ చేసేటువంటి టాపిక్ ఏంటంటే, రొమ్ము క్యాన్సర్ని మనం నివారించగలమా? కెన్ వి ప్రివెంట్ బ్రెస్ట్ క్యాన్సర్? రొమ్ము క్యాన్సర్ రాకుండా మనం ఏం చేయగలం? రొమ్ము క్యాన్సర్ని పూర్తిగా నివారించలేం, కానీ దీని యొక్క సంఖ్యను మనం చాలా వరకు తగ్గించవచ్చు. కొన్ని విషయాలు మనం మార్పు చేయలేము. ఉదాహరణకు, మీరు స్త్రీగా ఉండడం అనేటువంటిది రొమ్ము క్యాన్సర్ రిస్క్ ఫ్యాక్టరే. సో దాన్ని మనం మార్చలేము. గెటింగ్ ఓల్డర్, మీకు వయసు పెరిగే దాన్ని మనం ఆపలేము. సో ఈ రెండు రిస్క్ ఫ్యాక్టర్స్ని మనం మోడిఫై చేయలేము. కానీ కొన్ని విషయాలు మనం జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ఖచ్చితంగా ఈ రిస్క్ని తగ్గించగలం. అవి నేను ఇప్పుడు చెప్తాను. నెంబర్ 1, మీ యొక్క శారీరక వ్యాయామం అనేటువంటిది చాలా ప్రాముఖ్యం. సో ఫిజికల్ యాక్టివిటీ వల్ల రొమ్ము క్యాన్సర్ సంఖ్య చాలా వరకు తగ్గుతుందని అనేక స్టడీస్ చెప్తూ ఉన్నాయి. ఎంత ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి, ఎంతవరకు వ్యాయామం చేయాలి అంటే, వారానికి 150 నుంచి 300 నిమిషాలు మరి ఫిజికల్ యాక్టివిటీ చేస్తే మంచిది. రెండవదిగా, మీ యొక్క బరువు తగ్గించటం. అంటే ఒబిసిటీ అంటే ఊబకాయం అనేటువంటిది రొమ్ము క్యాన్సర్కి ఒక ముఖ్యమైనటువంటి రిస్క్ ఫ్యాక్టర్. ఎందుకంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల, ఎక్కువగా పెరిఫెరల్ ఫ్యాట్లో నుంచి వచ్చేటువంటి హార్మోన్స్ వల్ల రొమ్ము క్యాన్సర్ యొక్క సంఖ్య పెరుగుతుంది. కాబట్టి అన్ని వయసుల్లో కూడా మీరు మీ యొక్క బరువుని కాపాడుకోవడం చాలా ప్రాముఖ్యము. కీప్ దట్ ఇన్ మైండ్. రెండవది. మూడవదిగా చూసినట్లయితే, మరి ఎక్కువగా ఎవరైతే ఆల్కహాల్, మద్యం సేవిస్తున్నారో దయచేసి వినండి. మద్యపానం వల్ల రొమ్ము క్యాన్సర్ సంఖ్య పెరుగుతూ ఉంది. మద్యపానం నుండి దూరంగా ఉంటే చాలా మంచిది. నాలుగవదిగా చెప్పాలంటే, మరి మీరు మంచి ఆహారపు అలవాట్లు కలిగినట్లయితే, ఎక్కువగా ఆకుకూరలు, ఫ్రూట్స్ అంటే మరి ఫలాలు, ఆకుకూరలు ఎక్కువగా సేవించినట్లయితే రొమ్ము క్యాన్సర్ యొక్క సంఖ్య తగ్గుతూ ఉంది. విటమిన్స్ తీసుకోవడం వల్ల ఎంత బెనిఫిట్ ఉందని ఇంతవరకు ఖచ్చితంగా ఎక్కడక్కడ ప్రూవ్ చేయబడలేదు. కానీ మీ యొక్క రిస్క్ తగ్గాలి అంటే మరొక విషయం చెప్పాలని ఆశిస్తున్నాను. ఏంటంటే, మరి బ్రెస్ట్ ఫీడింగ్, రొమ్ము పాలు ఇవ్వడం అనేటువంటి చాలా వరకు తగ్గిపోతూ ఉంది. సో ఎక్కువ మాసాలు రొమ్ము యొక్క పాలు ఇచ్చినట్లయితే బేబీకి రొమ్ము క్యాన్సర్ ఇన్సిడెన్స్ లేకపోతే రిస్క్ అనేది కూడా తగ్గుతూ ఉంటుంది. సో కాబట్టి వీటిని పాటించినట్లయితే మీ యొక్క రొమ్ము క్యాన్సర్ యొక్క రిస్క్ అనేటువంటిది మీరు తగ్గించవచ్చు. రొమ్ము క్యాన్సర్ రాకుండా నివారించడానికి కూడా అవకాశాలు ఉన్నాయి.